ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా హారతుల్లో భక్తుల యొక్క ఆర్తి ఎంతో గొప్పగా ప్రతిబింబిస్తుంది. ఆ రోజు బాబా యొక్క కీర్తి ఈ ప్రపంచానికి చాటాలి. శ్రీ సాయి బాబాకు, పాండురంగ విఠలుడికి, అదేవిధంగా దత్తస్వామికి జరిగినటువంటి విధంగా అంత వైభవంగా హారతులు జరగాలని చెప్పి ఆ రోజు భక్తులు ఆకాంక్షించారు. హారతి గీతాలు రచించినటువంటి నాటి భక్తులందరూ కూడా బాబా యొక్క ఖ్యాతి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలి. బాబాను చేరుకున్నటువంటి వారు ఈ హారతి గీతాలను పాడుకుంటే వారి హృదయం ద్రవించాలి అన్నంత మధురంగా ఈ హారతి పాటలను మనకు అందించారు. బాబా యొక్క అనుగ్రహంతో రాసినటువంటి మొదటి హారతి పాట హారతి సాయిబాబా. మాధవడ్కర్ నిజంగా ధన్యుడు. కలియుగంలో పరమాత్మగా సద్గురువుగా అవతరించినటువంటి శ్రీ సాయి బాబాకు తొలి హారతి రాయడం అనేటువంటిది వారు చేసుకున్నటువంటి సుకృతం. మనకు మధ్యాహ్న హారతి ప్రారంభానికి ముందు ఒక అభంగం ఉంటుంది. ఆ అభంగాన్ని కృష్ణ భీష్మ రాస్తారు. కృష్ణ భీష్మ రచనలో చాలా అద్భుతమైనటువంటి శైలి ఉంటుంది. ఈ అభంగం మనల్ని హారతికి సంసిద్ధం చేస్తుంది. ఏదో హారతి వెలిగించామా, బాబాకు హారతి పాట హారతి సాయిబాబా పాడామా అనేటువంటిది కాదు. నువ్వు హారతి సాయిబాబా అనేటువంటి గీతాన్ని నువ్వు ఎత్తుకునే ముందు నీ మనస్సు ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, నువ్వు ఎందుకు బాబాకు హారతి ఇస్తున్నావు, దీన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అని చెప్పి కృష్ణ భీష్మ రాసినటువంటి ఈ యొక్క అభంగం మనకు తెలియజేస్తుంది. గేవుని పంచారతి కరు భావాన్సి హారతి. బాబా, నీకు హారతి చేయడానికి 5 ఒత్తులను వెలిగిస్తున్నాను. ఈ 5 ఒత్తులు కూడా మా యొక్క పంచ ప్రాణాలు లాంటివి. మా పంచ ప్రాణాలను స్థిరంగా చేసి మీకు నేను హారతి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను. ఏ భగవంతుడికైనా సరే మధ్యాహ్న సమయంలో, అదేవిధంగా పవలింపు సేవకు, ఉదయాన్నే మళ్ళీ సుప్రభాత సేవకు 5 ఒత్తులతోటి హారతి ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. అందుకనే బాబా మార్గంలో కూడా మనము మధ్యాహ్న హారతి, సేజ్ హారతి, కాగడ హారతికి 5 ఒత్తులను, ఎందుకంటే మన యొక్క పంచ ప్రాణాలను అందులో నిలిపి ఆ పంచ ప్రాణాలనే ఒత్తులుగా చేసి మనం బాబాకు భక్తి అనేటువంటి మన మనసుల్లో గూడుగట్టుకున్నటువంటి భక్తి అనేటువంటి ఆ భక్తి కాగడాతోటి ఆ 5 ఒత్తులను వెలిగించి బాబాకు మనం హారతి చేస్తాం. శ్రీ సాయిబాబా మార్గంలో ఈ హారతి సాంప్రదాయం అనేటువంటిది భక్తుల్ని రంజింపజేయడానికి. ఇక్కడ కృష్ణ జోగేశ్వర భీష్మ మనందరికీ ప్రతిరోజు ఒక మాటను చెప్తూ ఉంటాడు. ఉటా ఉటా హో బాంధవా ఓ వాలు రామాధవ, సాయి రామాధవ ఓ వాలు రామాధవ. బంధువులారా, లేవండి, లేచి నిల్చొని బాబాకు మనకు హారతి చేసుకుందాం. ఇక్కడ రమాధవ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారంటే, సాధారణంగా తెలుగు వాళ్ళ మనందరికీ కూడా చాలామందికి వెంకటేశ్వర స్వామి మన యొక్క ఇలవేల్పుగా మనం భావిస్తాం. మనము ఏ పని చేయాలన్నా సరే శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. చాలా మట్టుకు మన తెలుగు వాళ్ళ పేర్లు కూడా వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, శ్రీనివాస ఇలానే ఉంటాయి. మరాఠా సాంప్రదాయంలో అక్కడ ఈ వారి ఇంటి ఇలవేల్పు రమాధవుడు. రమాధవుడు అంటే పాండురంగ విఠలుడు. కాబట్టి సాయే రమాధవుడిగా మనం సాయికి హారతి ఇచ్చుకుందాం. ఆ రమాధవుడే, పాండురంగడే సాయి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు. వారికి మనం హారతి చేసుకుందాం. ఓ బంధువులారా, లేచి రండి, రమాధవుడికి హారతిద్దామని చెప్పి ఈ అభంగంలో కృష్ణ జోగేశ్వర భీష్మ రాయడం జరిగింది. కరుణియా స్థిర మన పాహు గంభీర హే ధ్యాన, సాయించే హే ధ్యాన పాహు గంభీర హే ధ్యాన. ఏం చెప్తున్నాడంటే భీష్మ, గంభీరంగా నిల్చోండి. ఎట్లా, ఏ విధమైనటువంటి గంభీరం? మీ మనస్సును గంభీరంగా చేసుకొని నిల్చోండి.
ఎందుకంటే భగవంతుని యొక్క మార్గంలో ధ్యానం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. భగవంతుని నిత్యం మనం ధ్యానిస్తూ ఉంటే మన మనస్సు గంభీరంగా మారిపోతుంది. గంభీరంగా మారినటువంటి మనస్సుకు ఇతర తలంపులు ఏవీ కూడా రావు. అందుకనే శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ మన మనస్సులని గంభీరంగా చేసుకొని నిల్చోండి. గంభీరంగా ఉన్నటువంటి మనస్సు దగ్గరికి ఇక ఇతరత్రా ఏ విషయాలు, లౌకిక విషయాలు ఏవీ గుర్తుకు రావు. దేని పట్ల గంభీరంగా ఉంది? నేను ఇప్పుడు హారతి చేయబోతున్నాను, నా సద్గురువు యొక్క చరణాలపైనే నా ధ్యాస ఉండాలి. అటువంటి గంభీరత్వాన్ని నీ మనస్సుకు పుణికిపుచ్చుకో అని చెప్పి ఇక్కడ భీష్మ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనస్సు గంభీరంగా లేదనుకోండి, భగవంతుని పైన చిత్తం కుదరదు. మనస్సు రకరకాల వైపు పరిగెడుతూ ఉంటుంది. అందుకనే గంభీరమైనటువంటి మనస్సుతోటి హారతి మనం చేసుకుందామంటున్నారు. అంతేకాదు బాబాకు వినతి చేస్తున్నారు కృష్ణ జోగేశ్వర్ భీష్మ. కృష్ణనాథ దత్త సాయి జడో చిత్తా తుజే పాయి, చిత్తా బాబా సాయి జడో చిత్తా తుజే పాయి. కృష్ణనాథ, ఓ సాయినాథ. కృష్ణనాథుడు ఎవరు? శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ అడుగుతున్నాడు. ఈ కృష్ణనాథుడు నిన్ను అడుగుతున్నాడు, బాబా నీ పాదాలపైనే నా మనస్సు చిత్తం కలిగి ఉండేలాగా నన్ను అనుగ్రహించు. నువ్వు తప్ప ఈ విధంగా ఎవరు అనుగ్రహించగలుగుతారు? నీ పాదాలపైన నాకు చిత్తం కుదిరేలాగా, అక్కడి నుంచి మనస్సు చెదిరిపోకుండా ఈ కృష్ణనాథుణ్ణి మీరు అనుగ్రహించండి అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ మనందరము చదువుకునేటప్పుడు మీరందరూ మీ పేర్లు చదువుకోండి. కృష్ణనాథ అంటే కృష్ణ జోగేశ్వర్ భీష్మ పేరు. అది ప్రతి హారతి పాటలో కూడా కృష్ణ భీష్మ వారు రాసుకుంటారు వారి నామాన్ని. నన్ను కరుణించండి, నా పైన దయ చూపండి, నా యొక్క దృష్టి మీ నుంచి మరలకుండా చూడండి అని చెప్పి రాసుకుంటారు. కృష్ణనాథ దత్త సాయి. ఈ కృష్ణనాథుడు దత్త సాయిని అడుగుతున్నాడు, మీ చరణాల నుంచి నా దృష్టిని పోకుండా, నా చిత్తం చెదరకుండా మీరే అనుగ్రహించాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే కవులు, వాగ్గేయకారులు వీళ్ళందరికీ ఉండేటువంటి అలవాటు ఏంటంటే ప్రతి కీర్తనలో కూడా చివర ఖచ్చితంగా వారి యొక్క పేరును ప్రస్తావించుకుంటారు. ఎందుకంటే వారు మనస్ఫూర్తిగా రాస్తున్నటువంటిది కదా. మనస్సునంతా కూడా భగవంతుని పైన లగ్నం చేసి వాళ్ళు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా చివరిగా భగవంతునికి వినతి చేసేటప్పుడు వారి యొక్క పేరు ఖచ్చితంగా అక్కడ స్పష్టంగా రాసుకుంటారు. అంతటా ఉంటుంది. దాసుగనోంకో హబు క్యా బోలో తకు గై మేరీ రసనా. అట్లా ప్రతి పాటలో కూడా సర్వసాధారణంగా ఉపాసిని మహారాజు కూడా రాసుకుంటారు సదాసత్స్వరూపంలో. ఇట్లా వారు మనస్సుతో రాసినటువంటిది. అవి కేవలము కలం నుంచి జాలివారినటువంటి కవితలు కావు. మనస్సులో సద్గురువు పట్ల ప్రేమ తరంగాలు ఉప్పొంగి ఆ ప్రేమ తరంగాల నుంచి వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి పాండిత్యమే ఈ హారతి పాటలు. ఈ హారతి పాటలో మొట్టమొదటి హారతి పాట బాబా పైన రాసినటువంటి హారతి పాట హారతి సాయిబాబా. దీనికి ఎంత గొప్ప స్థానం దక్కిందంటే ఈ హారతి పాట మనకు ఉదయం సాయంత్రం హారతి పాటల్లో ఈ హారతి పాట ఉంటుంది. అంతేకాదు మనం ఎవరమైనా సరే ఇంట్లో ఒక లఘు హారతి చేసుకోవాలంటే షిరిడి మాఝే పండరిపురతో పాటు హారతి సాయిబాబాను కూడా మనందరం చేసుకుంటాం. ఎందుకంటే షిరిడీలో ప్రతి గురువారం జరిగేటువంటి పల్లకిలో ఖచ్చితంగా హారతి సాయిబాబా ఖచ్చితంగా చావుడిలో పాడతారు కదా. కాబట్టి ఈ హారతి సాయిబాబాకు అంత గొప్ప స్థానం ఉంది. ఎంతో ప్రేమతో మాధవడ్కర్ రాసినటువంటి ఈ హారతి పాటకు గొప్ప విలువనిస్తూ మైనతాయి ప్రసవ వేదంతో బాధపడుతూ ఉంటే ఈ హారతి పాట నానాసాహెబ్ చందోకర్కి పంపించి, నువ్వు ఈ హారతి పాట పాడు, నీ యొక్క కూతురుకు సుఖప్రసవం అవుతుందని చెప్పి రామ్గిరి భువాతోడు పంపిస్తారు. ఊదీతో పాటు, అంటే ఊదీకి ఎంత మహిమ ఉందో హారతి సాయిబాబా పాటకు కూడా అంతే మహిమ ఉంది. మీ మనస్సు కలతగా ఉన్నప్పుడు, మీకు ఏదైనా సరే అలజడిగా ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి ఆర్తితోటి హారతి సాయిబాబా పాడుకోండి. ఈ హారతి సాయిబాబాలో ఎంత గొప్ప అర్థం పరమార్థం ఉంటుందంటే
సాయిబాబా అనేటువంటి పరమాత్మ యొక్క సారం ఇందులో దాగి ఉంటుంది. మొదటి 2 లైన్లోనే ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తారంటే మాధవడ్కర్, హారతి సాయిబాబా సౌఖ్యదతార జీవా చరణారజతాలి ధ్యావాద సావిసావా భక్తాం విసావా. సాయిబాబా, మీరు సకల జీవులకు కూడా సౌఖ్యాలను సుఖాలను ప్రసాదించేటువంటి వారు. అటువంటి మీ చరణాలలో, మీ పాదధూళిలో మాకు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశాన్ని కలిగించండి అని చెప్పి ఇక్కడ హారతి సాయిబాబాలో మాధవడ్కర్ అడుగుతున్నారు. అంతే కదా, ఈరోజు ప్రపంచంలో సకల చరాచర జీవులు సౌఖ్యంతో సంతోషంతో ఉంటున్నాయంటే అది శ్రీ సద్గురు శ్రీ సాయిబాబా కృప మాత్రమే. బాబా మనకు సౌఖ్యాన్ని సుఖాన్ని ప్రసాదిస్తారు. బాబా ప్రసాదించేటువంటి సౌఖ్యము సుఖము మరెక్కడ కూడా లభించదు. అది వారు మనందరినీ వారి చరణాల చెంతకు తెచ్చుకొని వారి చరణధూళిలో పొరలాడేటువంటి అవకాశం ఇచ్చి ఆ పొరలాడినటువంటి ఆ దేహాలన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా సౌఖ్యాన్ని పొందుతున్నాయని చెప్పాలి. నిజమైనటువంటి భక్తుడు భగవంతుడి చరణాలను మాత్రమే ఆశ్రయిస్తాడు. భగవంతుడి యొక్క రూపం కంటే కూడా వారి చరణాలే అనేక మంది సాధకులకు వారు సాధనలను కొనసాగించడానికి, అదేవిధంగా భక్తుడు తరించడానికి ఆ సద్గురు చరణాలే ప్రధానమైనటువంటివి. అవి తప్ప మరోటి ఏవి కూడా మనకు ఈ ప్రపంచంలో సుఖాన్ని సౌఖ్యాన్ని అందించవనేటువంటి విషయాన్ని ఇక్కడ మాధవడ్కర్ చెప్పడం జరుగుతుంది. భగవంతుని యొక్క పాదాలు ఎంత మహిమ కలిగినవి, ఎంత గొప్పవో మనకు భాగవతం చెప్తుంది. శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకురమ్మని చెప్పి కంసుడు అక్రూరుణ్ణి పంపిస్తారు. అతను గోకులంలోకి వెళ్ళి రథం నుంచి చూడగానే శ్రీకృష్ణుడి యొక్క చరణ ముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఆ చరణ ముద్రలు చూసినటువంటి అక్రూరుడు రథం దిగి వాటిని అనుసరిస్తూ వెళ్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ గోకులంలో కాలుపైన కాలు వేసుకొని కూర్చుంటాడు. అతను వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదముద్రలు ఉన్నటువంటి ఆ ధూళిలో పొరలాడుతాడు. శ్రీకృష్ణుడి యొక్క పాదాలను ముద్దాడి ఆ చరణ ధూళిలో పొరలాడినప్పుడు అక్రూరుడికి ఎనలేనటువంటి సౌఖ్యం సుఖం దక్కుతుందట. ఇది భాగవతం చెప్తుంది. ఇక్కడ మాధవడ్కర్ రాసింది కూడా అదే. బాబా, మీ చరణ ధూళిలో కాసేపు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పి బాబా చరణ ధూళికి ఉన్నటువంటి మహిమ ఈరోజు షిరిడీ చెప్తుంది మనకు. షిరిడీకి ఎందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వస్తారు. బాబా అంతటా ఉన్నారనేటువంటి సత్యం మనకు తెలుసు. బాబా యొక్క మందిరాలు వీధికొకటి ఇంటికొకటి ఈరోజు ఉన్నా సరే ఎందుకు షిరిడీ వైపు మనం వెళ్తాం? వారు నడయాడినటువంటి ఆ ప్రాంతంలో వారి పాదధూళిని ఒక్కసారి తాకితే మనకు ఎనలేనటువంటి సౌఖ్యం సుఖం లభిస్తుందన్నటువంటి దానికోసం మనం షిరిడీకి వెళ్తాం. అది సద్గురు పాద స్పర్శకు పాద ధూళికి ఉన్నటువంటి గొప్ప మహిమ. బాబా కృప కోసము మనం ఎలా ముముక్షువుల్లాగా ఎదురు చూడాలి. ముముక్షువులైనటువంటి మనకు, అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వారిని ముముక్షువులు అంటారు. అటువంటి వారికి వారి యొక్క సహచర్యం ఎంత గొప్ప సార్థకతను తీసుకొస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మాధవడ్కర్ రాస్తారు. జాలుని ఆనంగా స్వస్వరూపీ రహేదంగా ముముక్షు జన దావి నిజ ఢోలా శ్రీరంగా ఢోలా శ్రీరంగా. ఓ శ్రీరంగా, మీరు కాముణ్ణి జయించినటువంటి వారు. ఆ కాముణ్ణి జయించినటువంటి మీరు సస్వరూపంలో ఇక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి ముముక్షువుల్లాంటి మాకు మోక్షం కోసం ముముక్షువుల్లా ఎదురు చూస్తున్నటువంటి మా పైన మీ నిజ దృష్టిని ప్రసరింపజేసి మమ్మల్ని ధన్యుల్ని చేయమని చెప్పి మాధవడ్కర్ అడుగుతున్నారు. ఎందుకంటే సద్గురువు వద్దకు వెళ్ళిన తర్వాత ప్రతి జీవి కూడా మోక్షం కోసం పరితపించేటువంటి ముముక్షువులా మారాలి. అలా మారినప్పుడే
సద్గురువు యొక్క కృపాదృష్టి మనపైన ప్రసరించి మనం ఏ మార్గాన్నైతే కోరుకుంటున్నామో ఆ మార్గంలో మన లక్ష్యం పూర్తి చేసుకోవడానికి సద్గురువు యొక్క సహచర్యం అవసరం. వీరు రాసినటువంటి జాలుని ఆనంగా అంటే కాముణ్ణి జయించినటువంటి వారు మీరు. కాబట్టి మీకు ఇక ఏ కోరికలు ఉండవు. ముముక్షువులకు మీరే ఆధారం. కాముణ్ణి జయించినటువంటి వారు మాత్రమే మోక్షాన్ని కోరుకునేటువంటి వారికి మార్గాన్ని చూపగలుగుతారు. బాబా కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని చేపట్టారు. అంతేకాదు వారి వద్దకు విలువైనటువంటి వస్తువులు ఎన్నో వచ్చిన గుర్రం, రథం, శామకర్ణి వస్తే శామకర్ణి పైన ఎక్కి తిరగలేదు. రథం ఉంటే రథంలో కూర్చోలేదు. అనేక మంది భక్తులు వందల కొద్ది రూపాయలు ఆ రోజుల్లో దక్షిణలుగా సమర్పించిన వాటిని ప్రోగు చేసుకోలేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కేవలం కాముణ్ణి జయించినటువంటి వారి వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ కాముణ్ణి జయించినటువంటి ఆయనను మనం నిత్యం ధ్యానం చేస్తే ఆయన మనలో ఉన్నటువంటి కామవాంఛలన్నింటినీ కూడా, అంటే ఆ కామవాంఛలు వస్తుపరమైనటువంటివి కావచ్చు, శారీరకపరమైనటువంటివి కావచ్చు, లౌకికపరమైనటువంటివి కావచ్చు, అన్నింటినీ మనం కామిస్తూనే ఉంటాం. కామం కేవలం శరీరానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ఒక మంచి వస్తువు పైన, ఒక మంచి కారు పైన, నగపైన, ఇతరత్ర లౌకిక అన్ని వస్తువులపైన ఉండేటువంటి కోరికంతా కూడా కామవాంఛతో కోరుకున్నటువంటిది. ఆ వాంఛను పూర్తిగా తీసేసేటువంటిది ఒక్క సద్గురు సహచర్యం మాత్రమే అని చెప్పి ఈ హారతి సాయిబాబా పాటలో ఇంత అద్భుతమైనటువంటి సత్యాన్ని మాధవడ్కర్ ఇక్కడ వివరించారు. అంతేకాదు బాబా మనకు ఎలా అనుభవం అవుతాడు. జయమని జైస భావ తయ తైసానుభావ దావిసి దయగాన ఐసి తుజే హి మావా. బాబా నిన్ను మేము ఎలా ఎలా భజిస్తే, ఎలా ఎలా మిమ్మల్ని భావిస్తే అదే రకమైనటువంటి అనుభవాన్ని మాకు ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు బాబాను ఏ రూపంగా మనసులో తలుచుకొని వస్తే ఆ రూపంలో బాబా వారికి దర్శనం ఇచ్చారు. ఏ కోరిక కోసం వస్తే, మనసులో ఏ వాంఛ ఉంటే ఆ వాంఛను తీర్చారు. అనేక మంది కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నటువంటి వాటి కోసం వచ్చారు, ఆ కోరిక తీరింది. పుత్ర సంతానం కోసం వచ్చారు, ధనం కోసం వచ్చారు, ఐశ్వర్యం కోసం వచ్చారు. కాకాజీ వైద్య లాంటి వారు మనశ్శాంతి కోసం వచ్చారు. అదే అద్భుతమైనటువంటి మనశ్శాంతిని ఏ మాట లేకుండా, ఏ ఉపన్యాసం లేకుండా, ఏ బోధ లేకుండా కేవలం కృపాదృష్టి చేత కాకాజీ వైద్యకు వారు అనుగ్రహాన్ని ఇచ్చారు కదా. మనస్సు శాంతిని పొందింది కదా. మనస్సును శాంతింపజేసుకోవడానికి వచ్చేటువంటి వారికి అది ఇస్తారు. మానసిక వెదలున్నటువంటి వారికి అవి పొగడతారు. లౌకిక కోరికలు ఉన్నటువంటి వారికి వారి కోరికను తీర్చి మళ్ళీ మీ మార్గంలోకి తెచ్చుకుంటారు. ఇలా ఎవరెవరు ఎలా భావిస్తే ఆ విధంగానే మీరు అనుభవాన్ని ఇస్తారు. మీరు ఒకే రకమైనటువంటి అనుభవాన్ని ఇవ్వరు. ఇక్కడ మనం కూడా గమనించాల్సింది అదే. చాలామంది అనుకుంటుంటాం బాబా భక్తులుగా, ఆమెకు కలిగినటువంటి అనుభవమే నాకెందుకు కలగలేదు. ఇది చాలామందిలో ఉండేటువంటి ప్రశ్న. అలా కలగదు అనేటువంటి విషయాన్ని బాబా సచ్చరిత్రలో అనేక సందర్భాల్లో చెప్పారు. సాటే వచ్చి ఒక సప్తాహం పారాయణ చేయగానే స్వప్న దర్శనం ఇస్తే దాని అర్థం ఏమిటని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ అడగడానికి వస్తే మరొకసారి పారాయణ చేయమంటారా వద్దా అంటే మరొకసారి పారాయణ చేయమని చెప్పి బాబా అంటాడు. వెంటనే హేమాడ్ పంత్కి ఏం కలుగుతుంది? అరే సాటేకు కలిగినటువంటి అనుభవం నాకు కలగకపోయనే, 7 సంవత్సరాల సహచర్యం వీరితోటి 40 ఏళ్ళకు పైగా గురుచరిత్రను పారాయణ చేస్తున్నాను, అరే నాకు కలగకపోయనేమి. దీని అర్థం ఏమిటి? ఒకరికి కలిగినటువంటి అనుభవం ఇంకోటి కలగదు. ఆయన ఒక రకమైనటువంటి భావంతో వచ్చాడు. గొప్పగా బతికినటువంటి సాటే ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, అప్పుల పాలయ్యాడు, అసలు దిక్కుదోచినటువంటి స్థితిలో వచ్చాడు. అంతే కదా. ఇప్పుడు కాలుకు చాకు గీసుకపోయినటువంటి వారికి, కడుపులో కత్తిపోటు పడ్డటువంటి వారికి ఒకటే చికిత్స చేస్తారా? చేయరు కదా. కత్తిపోటుకు గురైనటువంటి వాడిని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి డాక్టరు, నర్సులు అందరూ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ప్రాణాన్ని కాపాడతాడు. కత్తి గీసుకున్నటువంటి వాడికి పట్టి కట్టి ఇంటికి పంపించేస్తాడు. ఇక్కడ సాఠే కత్తిపోటుకు గురైనటువంటి వాడు. అటువంటి వారిపైన ఎటువంటి అనుగ్రహం ఉండాలి, అటువంటి వారి పట్ల ఎటువంటి అటెన్షన్ ఉండాలో అటువంటి అటెన్షన్నే బాబా చూపెట్టాడు. స్వప్న దర్శనం ఇవ్వబట్టి కదా మళ్ళీ జీవితం పైన సాటేకు ఆశ కలిగింది. కాబట్టి
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని ఇస్తాడు. ఆ అనుభవం ప్రకారమే బాబా మనకు అవగతమవుతాడు. ఈ విషయాన్ని మనందరం, ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఈ లోకంలో అందరూ అనాథలే. అనాథులైనటువంటి వాళ్ళందరికీ కూడా దీనబాంధువు ఒక్క సాయిబాబా అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు మనం పాడుకుంటాం. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, అయ్యో నాకు ఎవరూ లేరే, అయ్యో నాకు ఆపద వస్తే ఎట్లా, నాకు రోగం వస్తే ఎట్లా అని అనుకుంటాం. అటువంటి భావన రాకుండా, అటువంటి అసంతృప్తి రాకుండా ఉండాలనే బాబా మాధవడ్కర్ గారితో పాట రాయించుకున్నారు. తుమచే నామధ్యాత హరే సంస్కృతి వ్యాధ ఆఘాద తవ కరణి మార్గ దవిసి అనాథ. బాబా, కేవలం మీ నామాన్ని స్మరిస్తే సంసార బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, అనాథలము, దీనులమైనటువంటి మాకు మీరు ఒక్కరే ఆధారం, మీరు మాత్రమే మార్గాన్ని చూపెడతారు. అంతే తప్ప ఇతరత్ర ఎవ్వరూ మాకు సహాయం చేసేటువంటి వారు లేరు బాబా. ఒక సూక్తి ఉంటుంది కదా, దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అని చెప్పి. ఈరోజు మనం ప్రపంచంలో అందరూ మనకున్నా సరే, మన మనస్సు దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంటుంది. ఆ దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సుకు ఆధారం శ్రీ సాయిబాబా. ఆయన్నే మనకు ఆధారం. అనాథ అయినటువంటి మన మనస్సుకు ఆయన ఇచ్చేటువంటి స్వాంతన మరెవ్వరూ ఇవ్వరు. ఎందుకంటే ఆయన నామం చేతనే సంసార భయాలన్నీ పోతాయని చెప్పి ఇక్కడ అడ్కర్ గారు చెప్తూ ఉన్నారు. తుమచే నామధ్యాత హరే సంస్కృతి వ్యాధ. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఇది ప్రాక్టికల్గా కూడా మనం అందరం అనుభవిస్తున్నటువంటిది. ఆయన నామాన్ని చేసుకుంటూ ఉంటే సంసారంలో ఉన్నటువంటి బాధలు అస్సలు గుర్తుకురావు. అంతేకాదు, ఏ దిక్కు లేనటువంటి వారికి బాబాయే దిక్కు. ఒక తండ్రి కూతురు గ్రాడ్యుయేషన్ సీట్ కోసం ఒక 20 ఏళ్ల క్రితం, చాలా తక్కువ కాలేజీలప్పుడు సైన్స్ చదవాలి అమ్మాయి. అటువంటి అమ్మాయి అడ్మిషన్ కోసము 4 కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో అప్లై చేస్తాడు. గవర్నమెంట్ కాలేజీలో వస్తుందనే నమ్మకం లేదు. ప్రైవేట్ కాలేజీల్లో 30-35 వేలు ఫీజులు ఆ రోజుల్లో, మంచి కోర్సుకు. ఆ తండ్రి ఒక్కటే అనుకుంటాడు, బాబా నీ నామాన్ని పట్టుకొని ఉన్నా, నేను ఈ డబ్బు నా బిడ్డ ఫీజు కోసం ఎవరిని నేను అడగలేను కూడా, ఎందుకంటే నువ్వు ఉన్న తర్వాత వేరే వాళ్ళు నేను అడగను అని చెప్పి హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం కాలేజీకి అడ్మిషన్ కోసం వెళ్తారు. అమ్మాయికి ఫస్ట్ లిస్ట్లో వస్తుంది. ఫీజు ఎంత? 3,500. ఎంత కట్టాలనుకున్నారు వీళ్ళు? 35,000 అయినా అవుతుంది, ప్రైవేట్లో చదివించాలి బిడ్డను, గవర్నమెంట్లో సీట్ వస్తుందో లేదో ఓపెన్ కేటగిరీలో అని అనుకున్నారు. 3,500 కట్టితే సీట్ ఇచ్చారు. ఎవరిక్కడ ఆదుకున్నటువంటిది? ఎవరిపైన విశ్వాసాన్ని పెట్టుకున్నారు? ఒక్క బాబా పైనే విశ్వాసం పెట్టుకున్నారు. ఆ బిడ్డకు ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి భవిష్యత్తును బాబా ఇచ్చారు. మనము ఎవరి వారము అనేటువంటి దాన్ని మనం ముందు నిర్ణయించుకోవాలి. నేను సద్గురు వాడిని, నేను సాయిబాబాకు చెందినటువంటి వాడిని అని చెప్పి మనం కృతనిశ్చయంతో ఉంటే ఆయన మనల్ని బంగారంలా చూసుకుంటారు. ఆయన చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత జీవితాలే మారిపోతాయి. బాబాను ఆశ్రయించినటువంటి వారికి దక్కేటువంటి గొప్ప ఫలితమే ఇది. కేవలం ఒక సద్గురువు మాత్రమే భక్తుల శ్రేయస్సును కాంక్షిస్తాడు, భక్తులను కనిపెట్టుకుని ఉంటాడు. అందుకనే ఈ కలియుగంలో అవతరించినటువంటి సగుణ సాకార పరబ్రహ్మ శ్రీ సాయిబాబా అని చెప్పి మనందరికీ విశ్వాసం ఉంది. మనందరిలో మరింత విశ్వాసాన్ని కలిగించడానికి ఈ కలియుగంలో సద్గురువు తప్ప మరొకరు ఎవ్వరూ కూడా మనకు మేలు చేయలేరని చెప్పి అటువంటి అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాస్తారు. కలియుగి అవతార సగుణ పరబ్రహ్మ సాచార అవతీర్ణ ఝాలాసే స్వామి దత్తాదిగంబర. బాబా, కలియుగంలో సగుణ సాకార రూపంలో మీరు అవతరించారు. మీరు వేరు కాదు, దిగంబరులైనటువంటి దత్తులు మీరే. దత్త సాంప్రదాయంలో శ్రీదత్తుడు, శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్ ప్రభు, షేవ్గావ్ మహారాజ్, ఈ విధంగా
వీరి పరంపరలో వచ్చినటువంటి సద్గురు మూర్తి మీరు, సగుణ సాకార రూపంలో ఉన్నటువంటి దత్తప్రభువు మీరు. ఎందుకంటే ఎక్కువగా మరాఠా దేశంలో దత్త సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. మన సచ్చరిత కూడా దత్త సాంప్రదాయానికి ఒక ప్రతీక లాంటిదే, ఒక రెప్లికా లాంటిదే. ఎందుకంటే అందులో అధ్యాయాలు ఏ విధంగా ఉంటాయో, అందులో శ్రీగురుడి యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయో, సచ్చరితలో కూడా అదే అద్భుతమైనటువంటి లీలలు ఉంటాయి. కాకపోతే గురుచరిత్ర అవతారాల సమాప్తి తర్వాత రాయబడ్డది. శ్రీ సాయి సచ్చరిత భక్తులపైన దీనవత్సలుడైనటువంటి శ్రీ సాయిబాబా అనుగ్రహం చేత వారి ఉన్ననాటి నుండే హేమాడ్ పంత్ అనేటువంటి గొప్ప మహనీయుడు దాన్ని రాయడం ఆరంభించారు. కథలు లీలలు ప్రోగు చేసుకోవడం ఆరంభించారు. సాక్షాత్తు వారి యొక్క అనుమతితో అది ప్రారంభమైనటువంటిది. కాబట్టి ఎక్కువగా మరాఠా దేశంలో ఈ దత్త సాంప్రదాయంలో ఎక్కువ మంది ఉంటారు. మాధవడ్కర్ కూడా అంతే, దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు. అంతేకాదు ఈ హారతి సాయిబాబా పాట రాయడానికి అతనికి ప్రేరణ ఏంటో తెలుసా? దత్తస్వామి దత్తాత్రేయుడికి ఏ విధంగా అయితే హారతి జరుగుతుందో అదే బాణిలో ఉంటుంది హారతి సాయిబాబా కూడా. అదే బాణిలో రాయాలని చెప్పి అతను అనుకుంటాడు. ఎందుకంటే అతనికి పాండిత్యం లేదు, కవి కాదు, ఏమీ కాదు. ఒక సాధారణమైనటువంటి భక్తుడు షిరిడీకి వచ్చి ఎక్కువ కాలం అక్కడ నివసిస్తూ బాబా యొక్క చరణ సేవ చేసుకుంటూ వారి చరణ ధూళిలో పొరలాడాడు. ఇవి మాత్రమే ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి అర్హతలు. ఇక్కడ పాండిత్యంతో పనిలేదు, దేనితో కూడా విద్యతో పనిలేదు. సద్గురువు దగ్గర మనకు ఏ క్వాలిఫికేషన్ను మనం సంపాదించుకోవాలంటే వారి యొక్క చరణ ధూళిలో, వారి యొక్క నామధ్యాసలో మనం ఎంతకాలం ఎక్కువగా ఉంటే అంత గొప్ప డిగ్రీలను మనం సాధించినట్టు. కాబట్టి ఆ అర్హత అనేటువంటిది కేవలం సద్గురు చరణాల వద్ద మాత్రమే మనకు లభిస్తుంది. ఆ రోజు ఎక్కువ మంది భక్తులు బాబా దర్శనం కోసము గురువారం వచ్చేటువంటి వారు. కాబట్టి ఆ గురువారం కోసము మనం ఎలా ఎదురు చూస్తాం అనేటువంటి దాన్ని కూడా ఇందులో రాశారు. ఆట దివస గురువారి భక్త కరీతి వారి ప్రభు పద పహవాయ భవ భయాని వారి భయాని వారి. ప్రతి వారంలో కూడా 8వ రోజు అయినటువంటి గురువారం నుంచి బుధవారానికి 7 రోజులు, ఆ తర్వాత వచ్చేటువంటి గురువారం 8వ రోజు. కాబట్టి ప్రతి 8 రోజులకు ఒకసారి ఆఠా దివస గురువారి, ఆ రోజు మీ పాద దర్శనం కోసం మేము వస్తాం. మీ పాదాలు పట్టుకున్న తర్వాత ఇక మాకు భయాలనేటువంటివి ఉండవు కదా బాబా. అందుకనే ప్రతి 8 రోజులకు ఒకసారైనా వచ్చి మీ పాదాలను మేము పట్టుకొని భవభయ రోగాలన్నింటినీ కూడా మేము తొలగించుకుంటామనేటువంటి మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాదు భక్తుడి యొక్క మనస్తత్వం ఇలా ఉండాలి, దేనిపైన వ్యామోహాన్ని తగ్గించుకోవాలి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ అద్భుతంగా రాస్తారు. నిజమజ ద్రవ్యటేవా తవ చరణ రజ సేవా మాగనే హేచి ఆత తుమ్హా దేవాది దేవా దేవాది దేవా హారతి సాయి బాబా. ఓ దేవాది దేవా, మా సర్వస్వము కూడా మీ పాద సేవకే వెచ్చించబడాలి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి. ఎందుకంటే నేను సంపాదించేటువంటి దాంట్లో ఎక్కువగా మీ పాద సేవకు ఖర్చు చేయాలనుకుంటున్నాను. కానీ సాధారణంగా నా మనస్సు అంగీకరించదు. నా మనస్సు అంగీకరించేటువంటి స్థితిని మీరు తీసుకురండి అని అంటారు. ఈరోజు మనం సంపాదించేటువంటి దాంట్లో దేన్నైతే ధర్మ కార్యాలకు, దైవ కార్యాలకు వినియోగిస్తామో అది మాత్రమే సద్వినియోగమైనట్టు. మిగతాదంతా కూడా మన జీవిత అవసరాలు ఖర్చు చేసుకునేది అదంతా కూడా నీ సుఖానికి, నీ సౌఖ్యానికి అది ఉండిపోతుంది తప్ప నీకు పుణ్యాన్ని సంపాదించి పెట్టేది, నువ్వు సంపాదించిన దాంట్లో సార్థకత చేసుకునేది కేవలం ధర్మ కార్యాలకు, దైవ కార్యాలకు వెచ్చించేది మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. చాలామంది బాబాను చాలా తప్పుగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా. బాబా దగ్గరికి వెళ్తే జేబులు ఖాళీ చేసేస్తాడు, తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులు ఉండవు, బాబా డబ్బంతా లాగేసుకుంటాడు దక్షిణ రూపంలో అని చెప్పి. ఎందుకు లాక్కుంటాడు? బాబా ఏం చేస్తాడు దక్షిణ తీసుకొని? నీకు దగ్గర నుంచి స్వీకరించినటువంటి దాన్ని ధర్మకార్యాలకు ఖర్చు పెట్టాడు. తన అవసరాలకు ఇతరతర ఇంకో దానికి ఖర్చు పెట్టలేదు, ధర్మకార్యాలకు. అనేక మంది భక్తులు ఇచ్చినటువంటి ధనంతో షిరిడీలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలను బాబా ఏర్పాటు చేశారు ఆ రోజు.
అదేవిధంగా గణపతి శని మహాదేవ ఆలయాలను ఎవరు పునరుద్ధరణ చేయించారు? బాబానే కదా. మరి బాబా దక్షిణను లాగేసుకుంటున్నారంటే నీకు అటువంటి ధర్మకార్యాలకు స్వతహాగా ఖర్చు చేసేటువంటి మనస్సు నీకు లేదు. అయినా సరే నిన్ను సద్గురు ఉపేక్షించలేదు. బలవంతంగా అయినా సరే నీ దగ్గర నుంచి 4 రూపాయలు తీసుకొని ఆ 4 రూపాయలు ధర్మకార్యానికి వెచ్చించే విధంగా వాటిని సద్వినియోగం చేశాడు. నీకు గొప్ప పుణ్యాన్ని సంపాదించి పెట్టాడు. అందుకోసం బాబా దక్షిణ స్వీకరించేటువంటి వారు. ఈరోజు కూడా మీరు చూస్తున్నటువంటి ఈ వ్యవస్థ సాయి టీవీ కావచ్చు. సాయి టీవీకి కూడా ఇది రన్ కావాలంటే కొంత ధనం కావాలి. అందుకోసమనే బాబా అప్పుడప్పుడు దక్షిణ రూపంలో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు 52 గురువారాల పూజకు అడుగుతున్నారు. అట్లా అని చెప్పి అందరం కడతామా? సాయి టీవీ చూసేటువంటి వాళ్ళం లేదు. 1% 2% కడతాం. అంటే కొన్ని లక్షల మంది చూస్తే ఒక 100 మంది. కాబట్టి ఎవరి వద్దనైతే బాబా తీసుకోదలుచుకున్నాడు, ఎవరి ధనాన్నైతే సద్వినియోగం చేయదలుచుకున్నాడు. సాధారణంగా మనకు మనసు రాదు. 2500 పెట్టి సినిమాకి పోతాం కుటుంబం అంతా, కానీ బాబా సేవకి ఇవ్వడానికి చాలా అడ్డంకులు వస్తాయి. హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎన్ని అడ్డంకులు వస్తాయంటే, అది మన ఊరు కాదు కదా, మన దగ్గర మందిరం ఉంది కదా, మన దగ్గరనే ఇస్తే మన గౌరవం పెరుగుతుంది కదా. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సాయి టీవీ అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో టీవీ సెట్లలో ప్రసారం అవుతుంది కదా. మరి ఇది మా ఊరు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయా సత్సంగాలతోటి వారు ప్రయోజనాన్ని పొందుతారు కదా. ఎందుకు మనం ఇంత ఖర్చు పెట్టి సాయి టీవీని అన్ని ప్రాంతాల్లో ప్రసారం అయ్యేలాగా చూడాలి అనేటువంటిది ఈ వ్యవస్థకు వస్తుందా? రాదు కదా. ఇది సాక్షాత్తు బాబా నడిపించుకునే వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థ అలా ఆలోచించదు. బాబా కూడా అలా ఆలోచించాడు. ఆనాటి భక్తులు కూడా అలా ఆలోచించలేదు. ఎందుకు ఇవ్వాలి బాబాకు డబ్బు? దక్షిణ అడగగానే ఇవ్వాలా? లేదని చెప్పి బొంకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అదేవిధంగా ఈరోజు సాయి టీవీ చాలా ప్రాంతాల్లో కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మీ దగ్గర ఉన్నటువంటి అనేక మంది భక్తులు హైదరాబాద్కు వచ్చి, అదేవిధంగా మందిర నిర్వాహకులు వీళ్ళందరూ కూడా చాలాసార్లు కలిసినప్పుడు ఇంత గొప్ప ఛానల్ మా ప్రాంతంలో కూడా వస్తే బాగుంటుందంటే అక్కడ ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్ తోటి మాట్లాడి కొన్ని లక్షల రూపాయల డబ్బులు కట్టి మీ ఇళ్లలో సాయి టీవీ రావడానికి ఒక ప్రయత్నం చేశాం. మరి ఇంత గొప్ప దాన్ని మీరు ఆస్వాదిస్తున్నప్పుడు మరి ఈ వ్యవస్థ నడవడానికి కూడా సాయి టీవీ ద్వారా బాబా అడిగేటువంటి దక్షిణను మీరు సమర్పించగలిగితే ఈ వ్యవస్థ మీ ఇళ్లలో కలకాలం ఉంటుంది. మీరెవరు స్పందించకపోతే మేము కూడా ఆ భారాన్ని మోయలేము. కాబట్టి మీ ఇంటికి వచ్చినటువంటి కొత్తగా ఎక్కడైతే ఈ కనెక్టివిటీ వచ్చిందో సాయి టీవీ, మీరందరూ దీన్ని నిలుపుకునేటువంటి బాధ్యత మీది. ఆ బాధ్యతను మీరందరూ తీసుకోవాలి. ఇది మీ ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథిగా భావించండి. అతిథికి ప్రతిరోజు మీరు భోజనం పెడితే కనీసం ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఖర్చు అవుతుంది కదా. మీ ఇంటికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి సాయి అనేటువంటి విందును పంచుతున్నటువంటి సాయి టీవీకి నెల నెల అడిగేటువంటి ఒక చిన్న పూజకు, అదేమీ మీరు ఉచితంగా కాదు, ఏదో ఒక పూజనో ఒక సత్కార్యం కోసమో సాయి టీవీలో స్క్రోల్ వేయబడుతుంది. దాంట్లో పాల్గొంటే మీకు 2 రకాల ప్రయోజనాలు. ఒకటి సత్కార్యంలో పాల్గొనడం, రెండవది ఈ వ్యవస్థ నడవడానికి మీ శక్తి మేరకు ₹1 మీరు వెచ్చించినట్టు అవుతుంది. కాబట్టి కొత్తగా చూసేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని గమనంలో పెట్టుకోండి. బాబా యొక్క కీర్తిని హారతి సాయిబాబాలో ఇంత గొప్పగా అభివర్ణించినటువంటి మాధవడ్కర్ బాబాకు ఒక వినతి చేస్తున్నాడు. ఇచ్చితాధీన చాతక నిర్మలతోయ నిజసూక పాజవే మాధవాయ సంభా ఆపూలి భాక. దీనుడైన మాధవుడనే చాతక పక్షి ఆత్మసుఖమనేటువంటి నిర్మల జలాన్ని అడుగుతున్నాడు. దానిని అందించి నా జన్మను మీరు సార్థకం చేయండి, మీ చరణాలు తప్ప మరొకటి నాకు తెలియవు అని చెప్పి ఇక్కడ మాధవడ్కర్ బాబాను చివరిగా కోరుతున్నారు. చాతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది. చాతక పక్షి నిర్మలమైనటువంటి నీరును మాత్రమే తాగుతుంది. దానికి ఎంత దాహం వేసినా ఎక్కడెక్కడో కుంటల్లో బావుల్లో ఉన్నటువంటి నీళ్ళు తాగదు చాతక పక్షి. మేఘంలో నుంచి వర్షించినటువంటి నీరును మాత్రమే తాగుతుంది. మేఘం ఎప్పుడు వర్షిస్తుందా అని చెప్పి చాతక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మేఘం నుంచి వచ్చినటువంటి ఆ నీటిని తన గొంతులో పడగానే ఎంతో ఆనందాన్ని, తన్మయత్వాన్ని పొందుతుంది. మళ్ళీ మేఘం వర్షించే వరకు అది నీరు తాగదు. మేఘం వర్షించినటువంటి నీరంటే స్వచ్ఛమైనటువంటిది.
ఇక్కడ మాధవడ్కర్ కూడా అదే అడుగుతున్నారు. బాబా, నేను చాతక పక్షిని, మీరు నిర్మలమైనటువంటి కృపా జలపాతాన్ని వర్షించేటువంటి మేఘం లాంటివారు. కాబట్టి మీలాంటి స్వచ్ఛమైనటువంటి అనుగ్రహాన్నే నేను పొందదలుచుకున్నాను. నాకు ఇతరత్ర ఏ అనుగ్రహాలు వద్దు. చాలామంది మనం కూడా అనేక మాయల్లో పడుతూ ఉంటాం. బాబా యొక్క అనుగ్రహము ఏ విధంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు తాయితల వెంట, మహత్తుల వెంట, ఆ వెంట, ఈ వెంట, ఆ వెంట ఎవరో ఏదో ఇస్తున్నారని, తలపైన చేయబెడుతున్నారని చెప్పి పోతుంటాం. అది మాయ. కానీ చాతక పక్షి లాంటి మనం ఖచ్చితంగా నిర్మలమైనటువంటి సాయి కృపామృత ధారను ఆస్వాదించడానికి చాతక పక్షిలా ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ఒక్కొక్కసారి బాబా అనుగ్రహం ఆలస్యం కావచ్చు, అయినా సరే మేఘం వర్షించేంత వరకు మళ్ళీ చాతక పక్షి ఎలా అయితే ఎదురు చూస్తుందో మనం అలా ఎదురు చూడాలి. అటువంటి గొప్ప స్థితిని ఇవ్వమని చెప్పి ఈ హారతి పాట ద్వారా మాధవడ్కర్ బాబాని అడుగుతున్నారు. ఎంత గొప్ప అర్థం ఉంది కదా. మనం సాధారణంగా పాడుకుంటూ వెళ్తుంటాం హార్ సాయిబాబా, హార్ సాయిబాబా అని. కానీ ఇందులో ఉన్నటువంటి మాధుర్యమే వేరు. ఇది ఈరోజు సాయి గురుకులం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.